హలో ఎవ్రీవన్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో మనం ఈరోజు వీడియోలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి మనకి ప్రీ రిక్విసైట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోండి అని మెయిల్ అయితే వచ్చింది. వన్స్ మీ మెయిల్స్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ మనం ఈ ప్రీ రిక్విసైట్ మెయిల్స్లో ఏమి ఇచ్చారంటే, సెలెక్షన్ ప్రాసెస్లో ముందుకెళ్ళాలంటే మనం ప్రీ రిక్విసైట్ కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవాలి అని ఇచ్చారనమాట. సో మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్లో ముందే ప్రిపేర్ అయి ఉండడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ అయితే డిజైన్ చేశారు మన కోసం. సో ఈ సింపుల్ స్టెప్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, స్టార్టర్ కిట్లో మనకి అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారనమాట. ఆ స్టార్టర్ కిట్ కూడా మనకి కింద పీడిఎఫ్ ఫార్మెట్లో అటాచ్ చేశారు. అండ్ మనకి 2 రిక్వైర్డ్ కోర్సెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఐదర్ ఫ్రమ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ డేటా సైన్స్, ఈ రెండిట్లో నుంచి కంప్లీట్ చేయాలి. అండ్ మనం ప్రీ రిక్విసైట్ కోర్సెస్ని యాక్సెస్ చేసుకోవడానికి స్టార్టర్ కిట్లో ఉన్న లింక్స్ని యూజ్ చేసుకోవాలి. అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఫ్రమ్ మొబైల్. మనకి ఫర్దర్గా ఫస్ట్ లైవ్ సెషన్ ఈమెయిల్ అయితే ఇన్బాక్స్లో సెండ్ చేస్తారు కదా, సో ఆ అప్డేట్స్ కోసం ఈమెయిల్ని చెక్ చేసుకుంటూ ఉండండి అని ఉంది. మీరు ఇంకొకటి ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఏఐ ట్రాక్ కోర్స్ అనేది ప్రీ రిక్విసైట్స్లో లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మ్యాండేటరీ మాడ్యూల్ కాబట్టి అది మనం ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నేర్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు స్టార్టర్ కిట్ గురించి చూద్దాం. స్టార్టర్ కిట్ అనేది మనకి ఈ విధంగా ఉంది. ఇందులో మనకి డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఉంది. సో ఫస్ట్ మనకి టెక్ ట్రాక్స్ అయితే 2 ఉన్నాయి, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్. అండ్ మనకి ఈ కోర్సెస్ అయితే 100% ఫ్రీగానే ఉంటుంది, ఎలాంటి ఫీజు అనేది ఉండదు. అండ్ మనకి ఈ కోహార్ట్ 9 అనేది జూలై 1st స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ ట్రాక్ ఓవర్ వ్యూ రీడ్ చేసుకో అని చెప్పారు. తర్వాతకి రిక్వైర్డ్ కోర్సెస్ని కంప్లీట్ చేయాలి. అండ్ మనకి కోహార్ట్ 9 అనేది జూలై 1st స్టార్ట్ అవుతుంది. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, ప్రగతి కోహార్ట్ 9లో మనం ఎనీ 2 కోర్సెస్ కంప్లీట్ చేయాలి ఫ్రమ్ ఓన్లీ 1 ట్రాక్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి అయినా 2 కోర్సెస్ కంప్లీట్ చేయాలి, ఆర్ డేటా సైన్స్ నుంచి అయినా 2 కోర్సెస్ కంప్లీట్ చేయాలి. సో మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, అందులో ఒకటి ఇందులో ఒకటి అట్లా చేయకండి. ఓన్లీ 1 ట్రాక్ నుంచి 2 కోర్సెస్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ మనకి ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా కంప్లీట్ చేసుకోండి. సో ఈ ప్రోగ్రామ్ అయితే మనకి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, కెరీర్ బ్రేక్ ఉమెన్, ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేసి ఉందన్నమాట. సో డేటా సైన్స్ ఫస్ట్. డేటా సైన్స్ నుంచి దాని యొక్క డెఫినేషన్ ఏంటి, అసలు డేటా సైన్స్ ఏంటి అని దాని గురించి మనకి డీటెయిల్గా చెప్పారనమాట. అండ్ ఇక్కడ కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అండ్ సో మనకి డేటా సైన్స్ కోర్స్ రావడం వల్ల ఇలాంటి కెరియర్ ఆపర్చునిటీస్కి మనం ఎలిజిబుల్ అవుతాం అని తెలియడానికి కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ప్రీ రిక్విసైట్ కోర్సెస్ అని ఉంది కదా, సో ఈ 3 కోర్సెస్లో మనం ఎనీ 2 కోర్సెస్ని కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ అన్ని 100% ఫ్రీ 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 అని. సో దేనికి కూడా మనకి మనీ అయితే ఛార్జ్ చేయరు వాళ్ళు. సో ఐదర్ ఫ్రమ్ డేటా సైన్స్ ఆర్ క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా సేమ్ కెరియర్ ఆపర్చునిటీస్, ప్రీ రిక్విసైట్ కోర్సెస్. సో ఇందులో కూడా మనకి 3 ఉన్నాయి కోర్సెస్ అనేవి. ఆ 3 కోర్సెస్లో మనం 2 అయితే కంప్లీట్ చేయాలి. సో అండ్ ఇవి కంప్లీట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే. మీరు జస్ట్ ఏం చేయాలి అంటే, కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత జూలై 1స్ట్లో మన కోర్స్ స్టార్ట్ అవుతుంది, దాని యొక్క ఫస్ట్ లైవ్ సెషన్ కోసం వెయిట్ చేయండి, అంతే. సో నేనైతే ఒక కోర్స్ కంప్లీట్ చేసి చూపిస్తాను, మీరు సెకండ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను క్లౌడ్ కంప్యూటింగ్లో అడోబ్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్స్ ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్ చేస్తా, మీరు నెక్స్ట్ కోర్స్ని కంప్లీట్ చేసుకోండి. సో మీరు ఏదైతే రిజిస్టర్ అయినారో ఆ ఈమెయిల్తోనే లాగిన్ అవ్వండి ఫస్ట్. సో మనకి ఇప్పుడు లెర్నింగ్ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ 0 అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ బటన్ క్లిక్ చేసి
సో, మనకి కంటెంట్స్‌లో చూసుకుంటే 4 మాడ్యూల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఆ 4 మాడ్యూల్స్‌ని కంప్లీట్ చేయాలి. లాస్ట్‌కి ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్ ఉంటుంది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మనకి కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదంటే కంప్లీట్ అవ్వదు. సో, మనకి ఫస్ట్ వీడియో అయితే అయిపోయింది కదా! ఇక్కడ మనం స్పీడ్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3xలో ఫాస్ట్‌గా కంప్లీట్ అవ్వాలంటే 3xలో పెట్టి కూడా వినొచ్చు. సో, మీరు కంప్లీట్‌గా వీడియో వింటే మీకు యూజ్ అవుతుంది. లేదంటే మీరు జస్ట్ కోర్స్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మనకి డబుల్ టిక్ పడితే ఆ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. అలా అన్ని మాడ్యూల్స్‌ని కంప్లీట్ చేద్దాం. Hello, and welcome to today's session on the Adobe Experience Cloud. సో, మనకి 3 మాడ్యూల్స్ అయిపోయినాయి. లాస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ఒకటి ఉంది. సో, మనకి ఇందులో మాక్సిమం 10 క్వెషన్స్ ఉంది. 5 మినిట్స్ డ్యూరేషన్ ఉంది. ఆ 5 మినిట్స్‌లో 10 క్వెషన్స్ ఇంకా 60% అబోవ్ పర్సెంటేజ్ వచ్చేలాగా మనం క్వెషన్స్ అటెంప్ట్ చేస్తేనే అసెస్మెంట్ అనేది క్లియర్ అవుతుంది. సో, ఫుల్ స్క్రీన్ నేను అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. సో, అన్ని ఆప్షన్స్ అయితే పెట్టేశాక సబ్మిట్ చేయండి. సో, సబ్మిట్ చేశాక మనకి ఇక్కడ పర్సెంటేజ్ కనిపిస్తుంది కదా 90 అని. అంటే అసెస్మెంట్ అనేది క్లియర్ అయిపోయినట్టు. ఒకసారి కంటెంట్స్‌లో కూడా చూద్దాం. సో, మనకి అసెస్మెంట్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రోగ్రెస్‌లో అప్డేట్ అయిందా లేదా చూడాలి. సో, మనకి లెర్నింగ్ ప్రోగ్రెస్‌లో కూడా 100% అప్డేట్ అయితే అయిపోయింది. ఇక్కడ సర్టిఫికేట్ కూడా జనరేట్ చేసుకోండి. సో, ఎనీవే 1 కోర్స్ అయితే అయిపోయింది. ఇంకో కోర్స్ కూడా సేమ్ ఇలానే కంప్లీట్ చేయండి. అండ్ ఎందుకు రిస్క్ అనుకుంటే ఒకే కోర్స్లో 3 కూడా కంప్లీట్ చేయండి. ఓన్లీ 2 అని కాకుండా 3 కంప్లీట్ చేస్తే మనకే ప్లస్ కదా! సో, 3 కంప్లీట్ చేసుకోండి. అండ్ చాట్‌జీపీటీ ఫర్ డేటా సైన్స్ కోర్స్ చేసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ ఉంది. దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. చూడండి. సో, ఇలా ఏదైనా ఒక ట్రాక్ నుంచి మనం కోర్సెస్ అయితే కంప్లీట్ చేయాలి. అది కూడా జూన్ 29 డెడ్‌లైన్ ఉంది మనకి. సో, జూన్ 29 లోపు ఈ కోర్సెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో, మీరు కూడా మీ ప్రీ రిక్విజైట్స్‌ని కంప్లీట్ చేసుకోండి.